మీ జీవితంలో విశ్వం మీకు సంకేతాలు పంపుతుందా? 11 గంటల 11 నిమిషాలు గడియారం చూడడం, సీతాకోకచిలుకలు మీ దగ్గరకు రావడం, లేదా కష్టకాలంలో ఆశ చూపే ఒక చిన్న సంఘటన, ఇవి యాదృచ్ఛికాలు కాదు. మీరు నిజంగా విశ్వంతో అనుసంధానమై ఉన్నారో తెలుసుకోవాలంటే, ఈ వీడియో తప్పక చూడండి. ప్రపంచం మనతో మాట్లాడుతుంటుంది. అది చాలా మృదువుగా, నిశ్శబ్దంగా ఉంటుంది. కాని, మనం ఆ వాణిని వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక సమయపు సంకేతం గమనించారా? ఉదాహరణకు 11 గంటల 11 నిమిషాలు సమయంలో గడియారం ఆగిపోవడం. కిందకి జారే ఒక సీతాకోకచిలుక లేదా ఒక పతనం అయ్యే ఈక. ఇవి యాదృచ్ఛికంగా కనిపిస్తాయి కాని మన హృదయాన్ని తాకేవి. ఇవి కేవలం సంఘటనలే కాదు. ఇది విశ్వం మనకు పంపే సంకేతాలు. మీరు సరైన దిశలో ఉన్నారని చెప్పే మార్గసూచికలు. మీ గుండె మాట వినండి. మీ అంతరాత్మలో ఒక విశ్వాసం పుట్టుకొస్తుంది. అది మీకు సరైన దారి చూపుతుంది, మీ ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. ఆ శాంతి క్షణాలు మీ పయనం సజావుగా ఉందని నిరూపిస్తాయి. ఇంకా, కష్ట సమయాలలో కూడా విశ్వం మనతో ఉంది. మీకు అవసరమైన సమయంలో ఒక స్నేహితుడి సందేశం రావడం. అవసరం ఉన్నప్పుడు ఒక పరాయి వ్యక్తి పిలుపు ఇవ్వడం. ఇవన్నీ నిరూపిస్తాయి, మనం ఒంటరిగా లేమని. ప్రపంచంతో నిజమైన అనుసంధానం అంటే జీవితం సరళంగా నడవడం, మీ లక్ష్యాలు స్పష్టంగా మారడం, మరియు ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం. మీరే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మీ ప్రయాణానికి భాగమవుతుంది. విశ్వం పంపే సంకేతాలను గమనించండి, వాటిని నమ్మండి, వాటితో అనుసంధానమై ఉండండి. ఎల్లప్పుడూ విశ్వంపై విశ్వాసం ఉంచండి. మీ పయనం సజావుగా సాగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ప్రతి ఈక, ప్రతి సంఖ్య, ప్రతి సంఘటన, ఇవి యాదృచ్ఛికాలు కావు. ఇవన్నీ విశ్వం మీకు పంపే సంకేతాలు. మీ గుండె మాట వినండి. విశ్వం మీరు అనుసంధానమై ఉండాలని కోరుకుంటుంది. విశ్వాసం ఉంచండి. పయనాన్ని విశ్వసించండి. ప్రతి క్షణాన్ని ఆనందించండి. మీకున్న బలాన్ని నమ్మండి. విశ్వం మీ పయనానికి మార్గదర్శిగా ఉంటుంది. విశ్వంపై విశ్వాసం ఉంచండి. అనుసంధానమై ఉండండి.